హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి చక్కగా మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే విధంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చాలా డేస్ తర్వాత మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదు అప్లై చేయడానికి. అప్ టు 30,000 వరకు కూడా మీకు సాలరీ అనేది పొందొచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏం వర్క్ చేయాలి అన్నీ కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి. కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ యొక్క థంబ్నెయిల్తో ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్ 15.5 లక్షల సాలరీ. ఈ యొక్క జాబ్ వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసే జాబ్స్కి అయితే అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు, ఎస్బీఐయా, హెచ్డిఎఫ్సియా, ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏ బ్యాంక్ అకౌంట్ని ట్రస్ట్ చేస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా అవుతూ వస్తుంది. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐ కార్డ్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి కొత్తగా అసోసియేట్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు కేవైసీ డిపార్ట్మెంట్కి సంబంధించి అసోసియేట్ జాబ్ అనేది ఇస్తారనమాట. అంటే మనకి కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు డ్యూటీస్ అన్ని కూడా మీకు అసైన్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్బీఐ కార్డ్ అనేది మనకి ఇండియాలోనే ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్ ఇష్యూర్లోనే లీడింగ్ సంస్థ అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే, చాలామంది ఎస్బీఐ అకౌంట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఎస్బీఐకి సంబంధించి. సో ప్రజెంట్ వీళ్ళే మనకి అఫీషియల్గా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క ఎస్బీఐ కార్డ్కి సంబంధించి అంటే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి అవ్వచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి ఎవరైతే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఆ యొక్క కస్టమర్ కేవైసీ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు చేసేటువంటి రోల్ అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. కాకుండా మీరు వీడియో కంప్లీట్గా చూడండి, అసలు మీకు ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏ విధంగా మనము వర్క్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మనము యొక్క కేవైసీ అసోసియేట్ రోల్కి సంబంధించి మీకు వర్క్ అనేది ఏముంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. రోల్, పర్పస్, రెస్పాన్సిబుల్ ఫర్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో కేవైసీకి సంబంధించి మీకు ఎవరైతే కస్టమర్ అకౌంట్స్ ఇస్తారో దానికి సంబంధించి ప్రాపర్గా ఉన్నాయి లేదా అంతా కూడా మీరు చెక్ చేసేసి దానికి సంబంధించి ప్రాసెస్ చేయాలి. అలాగే కేవైసీ రెన్యువల్స్ ఉంటే రెన్యువల్స్ చేయడము, అడ్రస్ చేంజ్ ఏమైనా ఉంటే చేంజెస్ చేయడము, సో అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి. అంతేకాకుండా రోల్ అకౌంటబిలిటీకి అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి ఈమెయిల్స్ రూపంలో కానీ ఫిజికల్ డాక్యుమెంట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ప్రీ డిఫైన్డ్ పాలసీస్ని, గైడ్లైన్స్ని ఆధారంగా చేసుకొని కేవైసీ ప్రాసెస్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ష్యూర్ అదరెన్స్ టు ద రెగ్యులేషన్స్ ఆర్ పాలసీ డిఫైన్డ్ ఫర్ కేవైసీ డాక్యుమెంట్స్. సో మీరు కేవైసీ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసే ప్రాసెస్లో మీరంతా కూడా రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్ని ఆధారంగా చేసుకొని మీరు అవన్నీ కూడా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్స్కి సంబంధించి ఏదైనా క్వెరీస్ ఉంటే, ఏదైనా డౌట్స్ ఉన్నా కేవైసీ ప్రాసెస్లో వాళ్ళకి సంబంధించి మీరు రిజల్యూషన్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఏదైనా కేవైసీ డాక్యుమెంట్స్కి సంబంధించి అందులో ఏమైనా చేంజెస్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ మీరు అప్డేట్ చేయాలి అనుకున్నా కూడా సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు కంప్లీట్గా ఇనీషియల్లీ ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో అసలు మీరు ఏం వర్క్ చేయాలి అన్నీ కూడా మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అసోసియేట్ కేవైసీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి సంబంధించి అసలు ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి. చేసిన తర్వాత మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టారు, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో వాటిని షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట. ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. దీని తర్వాతనే మనకి సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు తెలియజేస్తారనమాట. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఆన్లైన్ అప్లై చేయడానికి కూడా మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ జాబ్స్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు సాలరీతో పాటుగా మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, పర్సనల్ యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్, గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే మీకు ఇక వర్క్ చేయడానికి సంబంధించి మీరు ఏ విధంగా ఉండాలంటే డైనమిక్, ఇంక్లూజివ్ అండ్ డైవర్స్ టీమ్ కల్చర్లో
మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అడ్మైరబుల్ వర్క్ డిజైర్స్ టు బి అవార్డెడ్. వీ హ్యావ్ ఏ వెల్ క్యూరేటెడ్ బొకెట్ ఆఫ్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు అన్ని రకాల వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ని కూడా మీకు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్దర్గా మీకు మంచి సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. అయితే జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఏమేమి స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి. సో మీ దగ్గర నుంచి ఏమేమి స్కిల్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్కి సంబంధించి మీకు వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ స్కిల్ అనేది మీరు ప్రాపర్గా రెజ్యూమేలో అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కేవైసీ రెగ్యులేటరీ కాంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి అండర్స్టాండ్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కూడా పర్వాలేదు, ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే అప్ టు మీకు 30,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏంటి అది కూడా ఇచ్చారు. మనకి వెరీ రీసెంట్లీగా అంటే 27th నవంబర్న మార్నింగ్ అయితే రిలీజ్ అయింది నోటిఫికేషన్. లాస్ట్ డేట్ మనకి 31st డిసెంబర్ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది. ఆ డేట్లో మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. డీటెయిల్ ఓరియంటేషన్గా మీరు ఉండాలి. ప్రాసెస్ ఓరియంటేషన్ జాబ్ రోల్ ఇది. అండ్ అనలిటికల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా జాబ్కి సంబంధించి అసలు ఏం రోల్ ఉంటుంది, దానికి మనము ఏ విధంగా వర్క్ చేయాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో తెలుగులో మొత్తం రాస్తాను. అక్కడ మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై నో పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఇక్కడ మీరు ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత దానికి ఒక మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్లో వచ్చినటువంటి కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ పైన క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీరు డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేయకుండా కూడా ర్యాండమ్గా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క మీ నేమ్, అలాగే మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, తర్వాత స్టేట్, ఈ విధంగా మీరు ఇక్కడ 4 పేజెస్ అయితే ఇచ్చారు. అవన్నీ కూడా ఫిల్ చేసేసి రెజ్యూమే అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసేయచ్చు. మీ యొక్క అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ అనేది చేస్తారు, తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దు. జాబ్ కూడా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.